అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. రైతులు చూడాల్సిన వీడియో ఇది. మరీ ముఖ్యంగా రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది. మీ వాట్సాప్ గ్రూప్లలో, మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి. రైతు భరోసా విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేతులు దులుపుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నది. డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టన్న ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఓపెన్గా కొన్ని విషయాలు చెప్పేస్తున్నట. ప్రభుత్వం దగ్గర పైసలు లేవు, నియోజకవర్గ డెవలప్మెంట్ కోసం 50 కోట్లు కావాలి, 100 కోట్లు కావాలని చెప్పి ఊకే నా ఆఫీస్కి రాకండి, పైసలు లేవు, పథకాలకు కూడా పైసలు లేవు, జనాలకు వివరించండి, అర్థమయ్యేటట్టు చెప్పండి. కేసీఆర్ మొత్తం తెలంగాణను అప్పులపాలు చేసిండు, ఆ అప్పులకు వడ్డీలు కడుతుంది ప్రభుత్వం. ప్రభుత్వం దగ్గర ప్రస్తుతానికి పైసలు లేవు, ఆర్థికంగా ప్రభుత్వం బాగా ఇబ్బంది పడుతుంది, ఆర్థికంగా ప్రభుత్వం చాలా దారుణంగా ఉన్నది కాబట్టి ఇప్పట్లో పథకాలు ఇయ్యలేము, కొంచెం టైం పడుతుందని చెప్పి జనాలకు వివరించమని చెప్పి బట్టన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతోటి చెప్తున్నాడట. జిల్లాల వారీగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ బట్టన్న ఇస్తున్నాడట. తర్వాత 3.5 లక్షల కోట్ల రూపాయలు దేనికి ఎంత ఖర్చు అయింది, ఏం కథ అనేది బట్టన్న మొత్తం ఎమ్మెల్యేలకు వివరించేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడట. ఇప్పుడు బట్టి విక్రమార్క ఓపెన్ అప్ అయిపోయింది, చెప్పేసిండు ఎమ్మెల్యేలకు కూడా. అంటే దీన్ని బట్టి చూస్తే రైతు బంధు కూడా ఇప్పట్లో వచ్చే పరిస్థితి లేదు. రైతు బంధు అయినా, రుణమాఫీ అయినా, రైతులకు రావాల్సిన పెన్షన్లు అయినా, లేకపోతే ఆ పంట బోనస్ అయినా, లేకపోతే కౌలు రైతులకు పైసలు, రైతు కూలీలకు పైసలు, ఇవన్నీ కూడా ఇప్పట్లో వచ్చేటటువంటి పరిస్థితి కనబడతలేదు. కారణం ఏంది? మా దగ్గర పైసలే అంటున్నారు ప్రభుత్వం. మరి ప్రభుత్వం దగ్గర పైసలు లేనప్పుడు ఇన్ని డైలాగులు ఎందుకు కొట్టాలి, ఇన్ని దొంగ మాటలు ఎందుకు చెప్పాలి, అధికారంలోకి రావడానికి దొంగ హామీలు ఎందుకు ఇవ్వాలి? 420 హామీలు, 6 గ్యారెంటీలు రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాట. రైతు డిక్లరేషన్ సభ పెట్టి 15,000 రూపాయలు రైతులకు రైతు భరోసా ఇస్తాం, 12,000 రూపాయలు కౌలు రైతులకు పైసలు ఇస్తాం, 500 రూపాయల పంట బోనస్ ఇస్తాం. రేవంత్ రెడ్డి చెప్పినటువంటి డైలాగులు ఇవన్నీ. రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాట. రైతులందరూ రోడ్ల మీద కూర్చొని ధర్నా గిట్ట చేయలే కదా, మాకు 15,000 రూపాయల రైతు బంధు రావాలని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పిండు. రైతులను నమ్మించిండు. రైతుల ఓట్ల కోసం రేవంత్ రెడ్డి 100 అబద్ధాలు చెప్పిండు. సీన్ కట్ చేస్తే ఇలా పరిస్థితి ఏంది? 2024లో మొత్తం రైతు బంధు ఇవ్వలేదు. రైతు బంధు ఇచ్చిండు ఎప్పుడు? డిసెంబరు 2023 రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ హయాంలో రావాల్సినటువంటి రైతు బంధు రేవంత్ రెడ్డి ఇచ్చిండు. 2024లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ రైతు బంధు ఇవ్వలే. వానాకాలం పంటకి ఇవ్వలే, ఎండాకాలం పంటకు కూడా ఇవ్వలే. 2025లో జనవరిలో రైతు బంధు ఇచ్చిండు. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే దాకా తీసుకోపోయిండు రేవంత్ రెడ్డి రైతు బంధు పోయినసారి. ఇప్పుడు డిసెంబర్లో రావాల్సినటువంటి ఎండాకాలం పంట రైతు బంధు ఇప్పటిదాకా రాలే, మే దాకా. ఇంకో 2 నెలలు అయితే వానాకాలం. ఆల్రెడీ నిన్నటికెళ్ళి వాన దంచి కొడుతున్నది. హైదరాబాద్లో పొట్టు వాన. నిన్న మా ఊళ్ళో భూపాలపల్లిలో పొల్లు వాన కొట్టిందట. అంటే వానలు స్టార్ట్ అయిపోయినాయి. విత్తనాలు వేస్తారు ఇప్పుడు మళ్ళా. ఆల్రెడీ ఇప్పుడు మొత్తం వడ్లు చల్లుతురు. మళ్ళీ వడ్లకు విత్తనాలు అంటే మళ్ళీ మొలకలు వస్తాయి. మళ్ళీ వడ్లు నాటేస్తారు. ఇప్పుడు మళ్ళీ ఆల్రెడీ 2-3 సార్లు వాన పడ్డది అనుకో, పత్తి గింజలు కొంటారు. ఇప్పుడు ఇక పత్తి వేస్తారు. 2-3 సార్లు వాన పడితే మిరప తోట కూడా స్టార్ట్ చేస్తారు. దీన్ని బట్టి చూస్తే మళ్ళీ ఇప్పుడు వానాకాలం పంట వస్తుంది. ఎండాకాలం పంటకే వీళ్ళు రైతు బంధు ఇప్పటిదాకా చక్కగా ఇంకా వానాకాలం పంటకి ఇస్తారా? రైతు బంధు విషయంలో రేవంత్ రెడ్డి చేతులు దులుపుకున్నాడు. మనకు అర్థమైపోతుంది కథ. రేవంత్ రెడ్డి రైతు భరోసా 9,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి. ఇప్పటిదాకా 9,000 కోట్లు ఎందుకు ఇవ్వాలి? దుబారా ఖర్చు పెడుతున్నాడు, పనికి మాలిన ఖర్చు పెడుతున్నాడు, ఏమిటికి పనికిరానటువంటి ఖర్చు పెడుతున్నాడు. మరి రైతులకు రైతు భరోసా ఎందుకు ఇస్తలేడు? నిన్న ఒక ఆర్టీసీ డ్రైవర్ జగిత్యాల అడ్లూరి లక్ష్మణ్ అన్న జగిత్యాల ఎమ్మెల్యే ఒక పెట్రోల్ డీజిల్ పైన ధర్నా చేస్తుంటే పాపం ఒక డ్రైవర్ అన్న ఏం చేసిన, అశోక్ అన్న బస్సులో పోతుంటే పెట్రోల్ డీజిల్ పైన కాదు ధర్నా చేయాల్సింది, వడ్ల పైన మక్కల పైన ధర్నా చేయండి, వడ్లు మక్కలు కొంటలేరు అని చెప్పి పాపం అన్న చెప్పిండు. ఆ అన్న ఎప్పుడుతోటే అన్నను మొత్తం డ్యూటీలోకి వెళ్ళి తీసేసారు. ఆ తర్వాత పొన్నం ప్రభాకర్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతాడు, వీడియో చేస్తాడు, మేము తీసేయలేదు డ్యూటీలోనే ఉన్నాడని చెప్పి ఆయన. తర్వాత అడ్లూరు లక్ష్మణ్ అన్న మీడియా ముందుకు వచ్చి లేదు మొత్తం ఆయన డ్యూటీ అట్లనే ఉంటుంది, ఎవరు తీసేయనికి లేదని ఆయన అంటాడు. అసలు ఎంత గమ్మతు! ఒక దిక్కు తొలగిస్తారు, ఒక దిక్కు నువ్వు డ్యూటీకి రావద్దని చెప్పి ఆయనకు లేఖిస్తారు, సోకాజ్ నోటీస్ ఇచ్చేస్తారు. మళ్ళీ నిన్ననేమో పొన్నం ప్రభాకర్ అన్న వీళ్ళు మళ్ళీ పెట్టి మాట్లాడు మీడియాలో. అంటే దీన్ని బట్టి చూస్తే ప్రభుత్వం దగ్గర క్లారిటీ లేదు. ప్రభుత్వమే తీసేస్తారు, ప్రభుత్వమే పెట్టుకుంటారు. ప్రభుత్వానికి ఏం అర్థమైతలేదు. రేవంత్ రెడ్డికి ఇప్పటిదాకా అర్థం కానటువంటి విషయం ఏంటంటే రైతులు కాంగ్రెస్ ప్రభుత్వం పైన తీవ్రమైనటువంటి వ్యతిరేకతతో ఉన్నారు. మామూలు వ్యతిరేకత కాదు, భయంకరమైన వ్యతిరేకతతో ఉన్నారు. అది రేవంత్ రెడ్డికి అర్థమైతలేదు. మొన్న రేవంత్ రెడ్డి క్యాబినెట్ మీటింగ్ పెట్టిండు. ఆ క్యాబినెట్ మీటింగ్లో మంత్రులు చెప్పిరట, మొత్తం తెలంగాణలో ఎక్కువ వ్యతిరేకత రైతు బంధు పైనే ఉన్నది. రైతు బంధు రేవంత్ రెడ్డి ఇంకా ఇయ్యలేదని చెప్పి రైతులు చాలామంది కోప్పడుతున్నారు. రైతులు చాలామంది ప్రభుత్వం పైన అసంతృప్తితో, అసహనంతో ఉన్నారు. కాబట్టి రైతు బంధు ఇవ్వకపోతే ప్రభుత్వం డ్యామేజ్ అవుతుంది, ప్రభుత్వం అటర్ ఫ్లాప్ అయిపోతుంది,
ఇబ్బంది పడే అవకాశం ఉంటుందని చెప్పి మంత్రులు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెప్పిరట. ఇక అప్పుడు రేవంత్ అన్న డైలాగు ఏం లేదు, మాట దాటేయడానికి తప్ప రేవంత్ అన్న ఏదో నిజం చెప్తున్నట్టు ఏం కాదు, రియాలిటీ ఏముండదు రేవంత్ అన్న దగ్గర. రేవంత్ అన్న చెప్పిండట ఇదే నెలలో రైతు బంధు ఇద్దాం, ఇదే నెలలో అని చెప్పి 6 నెలల కంచెలు చెప్తుండ్రు రేవంత్ రెడ్డి. ఇప్పటిదాకా రైతు బంధు ఇచ్చే పరిస్థితి లేదు. డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే 6 నెలలు ఏడ సార్ నీ రైతు బంధు? 2 ఎకరాలకు రైతు బంధు ఇచ్చి చేతులు దులుపుకున్నాడు. ఇంకా 3,500 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వాలి. ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? రేవంత్ రెడ్డి అడిగిన ప్రతిసారి ఈ నెల ఇస్తాం, వచ్చే నెల ఫస్ట్ వారంలో ఇస్తాం, 2వ వారంలో ఇస్తాం అని చెప్పి మంత్రులకు చెప్తున్నట. ఎమ్మెల్యేలు కూడా రేవంత్ రెడ్డికి ఫిర్యాదు అయ్యారు. రేవంత్ రెడ్డి ఒక సీక్రెట్ సర్వే చేయించిండట. ఎమ్మెల్యేలతో రేవంత్ రెడ్డి మాట్లాడిండు. ఈ 99 డేస్ యాక్షన్ ప్లాన్ ఉన్నది కదా, రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేల దగ్గర ఓ డేటా తీసుకున్నాడు. అసలు నియోజకవర్గాలలో పరిస్థితి ఏంటి, జనాలు ఏ సమస్యలపైన ఎక్కువ ఫిర్యాదు అయ్యారు, జనాలు ఊళ్ళో ఏమనుకుంటారు, నియోజకవర్గాలలో పరిస్థితి ఎట్లుందని చెప్పి రేవంత్ రెడ్డి తెలుసుకుంటే ఎమ్మెల్యేలు అందరు గంప గుత్త రైతు బంధు ఇత్తలేరని అంటారు రైతులు. రైతు బంధు రాకపోతే మేము ఓటేయమని రైతులు చెప్తున్నారు. ఈ రైతు బంధు సెగ రేవంత్ రెడ్డి ఖచ్చితంగా తగులుతుంది. ఇప్పుడు కాదు, ఎలక్షన్ టైంలో తగులుతుంది. 2028 ఎన్నికలలో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి నిలదీస్తారు, జనం ప్రశ్నిస్తారు. మామూలుగా ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి కాన్స్టిట్యున్సీలో తిరగడానికి కూడా భయపడతారు, అంత ప్రశ్నిస్తారు జనం. ఎందుకంటే రేవంత్ రెడ్డి మొత్తం అన్నిట్లో ఫెయిల్ అయిపోయిండు. 1-2 కాదు, మొత్తం ఫెయిల్. రైతు భరోసా విషయంలో రేవంత్ రెడ్డి మొత్తం రైతు బంధును గోవిందా చేసిండు. అసలు రైతు బంధు వచ్చే పరిస్థితే లేదు. రైతు బంధు గోవింద కథం. రైతు బంధు వచ్చేటటువంటి అవకాశం కనబడతలేదు. ఎప్పుడు అర్థం కాని విషయం ఏంటంటే 2023 డిసెంబర్లో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండు. 24, 25, 26 అంటే దాదాపు 2.5 సంవత్సరాలు పూర్తి. ఇంకా 2028 అంటే ఇంకా 2.5 సంవత్సరాల పరిపాలన ఉన్నది. ఈ 2.5 సంవత్సరాలలోనే రేవంత్ రెడ్డి ఒకటే సంవత్సరం రైతు బంధు ఇయనీకే కింద పడుతుండు, మీద పడుతుండు. ఇంకా 2.5 సంవత్సరాలు రేవంత్ రెడ్డి రైతు బంధు ఇస్తారా? ఇప్పుడు మళ్ళీ వానాకాలం పంటకు రైతు బంధు ఇవ్వాలి. ఇంకో 2-3 నెలలు అయితే వానాకాలం పంటకు రేవంత్ రెడ్డి రైతు భరోసా ఇవ్వాలి, ఇయ్యడు. మళ్ళీ 2026 డిసెంబర్లో ఎండాకాలం పంటకు రైతు బంధు ఇవ్వాలి, రేవంత్ రెడ్డి ఇస్తాడా? ఇయ్యడు. 2027లో ఎండాకాలం పంటకి ఇవ్వాలి, వానాకాలం పంటకి రైతు బంధు ఇవ్వాలి, రేవంత్ రెడ్డి ఇస్తాడా? 2028లో వానాకాలం పంటకి ఇవ్వాలి, ఎండాకాలం పంటకి ఇవ్వాలి. అంటే దాదాపు ఇంకా 5 సార్లు రైతు బంధు ఇవ్వాలి రేవంత్ రెడ్డి. 5 సార్లు ఇవ్వాలి. ఇంకా ఇస్తాడా? అసలు ఒక్కసారే రైతు బంధు గతి లేదు కదా మన తెలంగాణ రాష్ట్రంలో. రైతు బంధు ఇప్పటిదాకా రైతులకు ఇవ్వలే. ఇంకా 5 సార్లు రేవంత్ రెడ్డి రైతు బంధు ఇచ్చే అవకాశం ఉంటుందా? సంవత్సరానికి 2 సార్లు ఇవ్వాలి. 2.5 సంవత్సరాలలో అంటే దాదాపు 5 సార్లు ఇవ్వాలి. ఇస్తాడా? రైతు బంధు పక్కన పెడితే పంట బోనస్ అని ఇస్తాడా? రైతులకు అట్లీస్ట్ సబ్సిడీలను ఇచ్చిండా? అసలు అన్ని విషయాలలో రేవంత్ రెడ్డి అటర్ ఫ్లాప్. మామూలు ఫ్లాప్ కాదు, ఫెయిల్ అయిపోయింది ఓ రకంగా చెప్పాలంటే. అసలు ఏం చేయాలో రేవంత్ రెడ్డికి అర్థమవుతలేదు తెలుసా? రైతు బంధు ఇవ్వకపోతే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇబ్బంది పడుతుంది అనేది రేవంత్ రెడ్డికి తెలుసు, క్లారిటీ ఉన్నది. కానీ రేవంత్ రెడ్డి ఏం చేయలేకపోతున్నాడు. హీ కాంట్ డూ ఎనీథింగ్. ఎందుకంటే పైసలు లేవు. ఏడికెళ్ళి అప్పు తెచ్చినా రేవంత్ రెడ్డి దగ్గర పైసలు నిలువ ఉంటలేవు. రేవంత్ రెడ్డి మస్తు అప్పులు చేసిండు. 3.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిండు కేవలం 2.5 సంవత్సరాల. కేసీఆర్ 10 సంవత్సరాలు ముఖ్యమంత్రుడు 7 లక్షల కోట్ల అప్పు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన 2.5 సంవత్సరాల దాదాపు 3.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిండు. మరి ఈ అప్పు చేసి ఏం చేసిన అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. ఈ అప్పు చేసి స్కూల్ కట్టినా, కాలేజ్ కట్టినా, రోడ్ కట్టినా అంటే ఏం లేదు, అంత తుస్పటాక్. కానీ రైతు బంధు విషయంలో రేవంత్ రెడ్డి ఫెయిల్ అయిపోయింది. ఇంకా రైతులు మీరు ఆశ పడకూర్రి. ఎందుకంటే చాలామంది రేవంత్ రెడ్డి రేపు రైతు బంధు ఇస్తారు, ఎల్లుండి రైతు బంధు ఇస్తారు అని చెప్పి మీరు చాలా ఆశలు పడుతున్నారు. ఒకవేళ రైతు బంధు ఇచ్చినా కూడా ఎలక్షన్ టైంలో ఓట్ల కోసం రేవంత్ రెడ్డి మళ్ళీ ఏమన్నా జిమ్మిక్లు ప్లే చేయవచ్చు తప్ప ఇప్పట్లో రైతు బంధు ఇచ్చేటటువంటి కార్యక్రమం అయితే చేయకపోవచ్చు. ఎందుకంటే బట్టన్న ఆల్రెడీ ఎమ్మెల్యేలకు చెప్పేస్తున్నాడు. ఎమ్మెల్యేలు చెప్తే ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో ఉన్నటువంటి లీడర్లకు చెప్తున్నట్టు ఏమని, ఎమ్మెల్యేలు సర్పంచ్లకు చెప్తున్నట పిలిపించి మరి ఇక పథకాలు ఇప్పట్లో రావు, మీరు ఊకే నా దగ్గరికి రావద్దు, సీసీ రోడ్డు కావాలి, మోరీ కావాలి, లేకపోతే మా ఊళ్ళే మాకు పెద్ద స్ట్రీట్ లైట్ కావాలి, మా ఊళ్ళే మాకు ఒక పెద్ద రోడ్డు కావాలి, గుడి కట్టాలి, బడి కట్టాలి, లేకపోతే మా ఊళ్ళే ట్యాంకు కట్టాలి, లేకపోతే మా ఊళ్ళో ఏదో చేయాలని చెప్పి ఊకే మా తానికి రాకుర్రి. కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ కోసమే ప్రభుత్వం పైసలు ఇచ్చేటట్లేరు. ఇంకా మీకు గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ కోసం ఏం పైసలు ఇయ్యరు, ఇప్పట్లో మీకు నిధులేం రావు, మీ పని మీరు చేసుకోండి అని చెప్పి ఎమ్మెల్యేలు సర్పంచ్లకు కూడా చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. చాలా మంది రైతన్నలు సర్పంచ్లకు ఫిర్యాదు అవుతారు, రైతు బంధు ఇప్పటిదాకా ఎందుకు రాలేదు దొర అని చెప్పి. ఆ దొర ఏం చెప్పేటట్లేడు. దొరకేం తెలుస్తుంది? ఎమ్మెల్యే దొరకే ఏం తెలియదు, సర్పంచ్ దొరకే ఏం తెలుస్తుంది? ఇంకా ఎమ్మెల్యేలు చాలా మంది మంత్రులకు ఫిర్యాదు అయితే మంత్రులు ముఖ్యమంత్రి అడిగితే ముఖ్యమంత్రి ఏం చెప్పలేకపోతుంది రైతు బంధు పైన. రైతు భరోసా విషయంలో రేవంత్ రెడ్డి మొత్తం ఫెయిల్, మామూలు ఫెయిల్ కాదు, ఫ్లాప్ ఓ రకంగా చెప్పాలంటే. రైతు బంధు ఇప్పట్లో వచ్చే పరిస్థితి లేదు. ఇక మీరు అర్థం చేసుకోండి, గుర్తుపెట్టుకోండి. ప్రభుత్వం దగ్గర షిల్లి గవ పైసలు లేవు. రేవంత్ రెడ్డి ఓపెన్ అప్ అయ్యిండు, చెప్పేసిండు.
ప్రభుత్వం దివాలా తీసింది, ఆగమైపోయింది, చిన్నాభిన్నం అయిపోయింది, ఆర్థిక పరిస్థితులు బాగాలేవు, మేము పోయి వేరేటోళ్ళని పైసలు అడిగినా ఎవడు ఇత్తలేడు, దగ్గరికి రానిత్తలేరు, మా దుకాణం బంద్ అయిపోయిందని రేవంత్ రెడ్డి చెప్పేసిండు. కాబట్టి ఇప్పుడు జనాలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నాట్ ఓన్లీ రైతు భరోసా, మహిళలకు 2,500 రూపాయలు తులం బంగారము, మహిళల కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఇవి కూడా వచ్చే పరిస్థితి లేదు. అంత ఆగమాగం సిచ్యువేషన్ ఉన్నది. కాబట్టి మీరు అందరూ లైట్ తీసుకోవడమే బెటర్. నన్ను అడిగితే ఈ రైతు భరోసా విషయం ఇంకోటి సైలెన్స్ ఉండడే బెటర్. లైట్ అంటే ఏంది, ఇప్పుడు ఏమి ఇచ్చేటట్లు లేరు మరి ఇల్లు. మనమేమో ఎప్పుడేమో కొట్టి గుంజుకుంటామా, తిట్టి గుంజుకుంటామా? లేదు కదా, ప్రభుత్వం ఇస్తేనే కదా మనం తీసుకోవాల్సింది. అసలు ప్రభుత్వం ఇయనికి రెడీ లేరు కదా, ఇయనికి యాక్సెప్ట్ చేస్తలేరు. మనం ఏం చేస్తాం, ఏం చేయగలుగుతాం? చూద్దాం ఏం జరగబోతుందో. మొత్తానికి రైతు భరోసా విషయంలో రేవంత్ రెడ్డి చేతులు దులుపుకున్నాడు. చూద్దాం. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.